భారత రాజ్యాంగం. హాయ్ హలో. నాకు పెద్ద స్క్రీన్లు కానీ పెద్ద కెమెరాలు కానీ నాకు అందుబాటులో లేవు. నాకున్న ఒకే ఒక మొబైల్ ద్వారా ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇంతకుముందు ఎన్నో వీడియోలు చేశాను. ఇప్పుడు చేయబోయేది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం యొక్క విధి విధానం ఏంటి, అందులో పొందుపరచబడ్డ అంశాలేంటి, భారత రాజ్యాంగాన్ని వివిధ దేశాల నుంచి కొన్ని అంశాలను సేకరించి వాటికి అనుగుణంగా భారతదేశంలో భారత రాజ్యాంగానికి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటిన మహా విలువైన భారత రాజ్యం యొక్క విలువలను ఒకసారి పరిశీలించుకుందాం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 1 నుండి ఆర్టికల్ 395 వరకు వివిధ అంశాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అందులో భాగంగా ఈ ఆర్టికల్ 1 నుంచి 395 అంశాలను వివిధ భాగాలలో పొందుపరిచారు. 1వ భాగం నుండి 22 భాగాలుగా దీన్ని సేకరించడం జరిగినది. అందులో ఒక్కొక్క భాగం ఏంటి అంటే, 1వ భాగం భారత యూనియన్ దాని భూభాగము, 2వ భాగం పౌరసత్వము, 3వ భాగం ప్రాథమిక హక్కులు, 4వ భాగం రాజ్య విధానపు ఆదేశిక సూత్రాలు, 5వ భాగం కార్యనిర్వాహక వర్గం, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి, 6వ భాగం రాష్ట్రములు సాధారణ విషయాలు, 7వ భాగం మొదటి షెడ్యూల్లోని భాగము బిలోని రాష్ట్రములు, 8వ భాగము కేంద్రపాలిత ప్రాంతములు, 9వ భాగము పంచాయతీలు, 10వ భాగం షెడ్యూళ్ళు మరియు ఆదివాసీ ప్రాంతాలు, 11వ భాగము యూనియన్ రాష్ట్రాల మధ్య సంబంధాలు, 12వ భాగం ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వ్యవహారాలు, కాంట్రాక్టులు మరియు దావాలు, 13వ భాగము భారత భూభాగం లోపల వర్తక వాణిజ్య సంబంధాలు, 14వ భాగము యూనియన్ మరియు రాష్ట్రముల క్రింద సర్వీసులు, 15వ భాగము ఎన్నికలు, 16వ భాగము కొన్ని వర్గముల విషయాలలో ప్రత్యేక నిబంధనలు, 17వ భాగము అధికార భాష, 18వ భాగము అత్యవసర నిబంధనలు, 19వ భాగము వివిధ అంశములు, 20వ భాగము రాజ్యాంగం యొక్క సవరణ, 21వ భాగము తాత్కాలిక పరివర్తనకాలిక మరియు ప్రత్యేక నిబంధనలు, 22వ భాగము సంగ్రహనామము ప్రారంభము, ఇందులో ప్రాధికృత పాఠము మరియు రద్దులు, తర్వాత షెడ్యూళ్ళు, పదకోశం. భారత రాజ్యాంగాన్ని ఒక్కొక్క భాగంలో కొన్ని అంశాలను చేర్చారు. 1వ భాగం నుంచి 22వ భాగం వరకు రోజు ఒక భాగంపై చర్చించుకుందాం. అట్టి విషయాలు క్లుప్తంగా క్లియర్గా తెలుసుకుందాం. నేను నా ధర్మంగా భారత రాజ్యాంగం యొక్క విధి విధానాలను అందులో పొందుపరిచినటువంటి అంశములను
మీ అందరి ముందు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాకపోతే మీరందరూ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు భారత రాజ్యాంగం యొక్క విలువలు తెలుసుకోవాలి, పుస్తకాలు చదవలేని వాళ్ళు కూడా ఈ వీడియోలను చూసి వినగలిగితే మీకు కాస్తో కూస్తో న్యాయం చేకూరుతుందని ఆశిస్తున్నా. ఆ ఆశకు తగ్గ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చినట్లయితే 10 మందికి తెలియగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నరసింహ.